సో నా స్క్రీన్ కనపడుతుంది కదా మీకు ఇద్దరికి? ఓకే. So data structure have two types. One is the immutable, other one is the mutable. So the immutable means ఫిక్స్డ్ అన్నారు కదా, దాన్ని ఏమంటారంటే కాంటెంట్ అనేది ఫిక్స్ గా ఉంటుంది అర్థం. సో ద కాంటెంట్ ఈజ్ ఫిక్స్డ్. కాంటెంట్ అంటే మీరు ఏదైతే టైప్ చేస్తారో అది ఫిక్స్, నో చేంజెస్. అలాగే మ్యూటబుల్ అనుకో నాట్ ఫిక్స్డ్, మీరు ఏదైతే కాంటెంట్ అనేది ఫిక్స్డ్ ఉండదు, చేంజ్ అవుతుంటుంది. సో కీప్ ఆన్ చేంజెస్ ఉంటాయి అన్నమాట, అది ఇమ్యూటబుల్. అప్పుడు మిమ్మల్ని ఎవరైనా సరే ఇమ్యూటబుల్ అన్నారనుకో, మనకున్న ఆప్షన్స్ ఆ మూడే, నెంబర్స్ కానీ స్ట్రింగ్ కానీ టపుల్ కానీ, ఆ మూడే మనం యూజ్ చేస్తాం. అదే మీదకి మ్యూటబుల్ అంటే కీప్ ఆన్ చేంజెస్ ఉన్నాయని చెప్పారనుకో, అప్పుడు మనం ఏంది లిస్ట్ కానీ సెట్ కానీ డిక్షనరీ అంటారు. వీటిలో కూడా ఒక్కోటి ఒక్కో స్పెసిఫిక్ గా వాడతారు. అందుకని మీకు పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, తర్వాత మీకు పైథాన్ ఏమంటారంటే సింపుల్ అంటారు. ఇంకొకటి మళ్ళీ ఏంటంటే ద కాంటెంట్ అనేది, సో కాంటెంట్ అనేది డిఫాల్ట్ గా ఫ్లోట్ లాంగ్వేజ్ లో ఉంటుంది, సారీ డిఫాల్ట్ గా ఫ్లోట్ టైప్ లో ఉంటుంది. ఇక్కడ రాస్తున్నా చూడండి పాయింట్. So Python is default float type language. And so yesterday చెప్పాను కదా సింబల్ బేస్డ్ అంటారు. సో సింబల్ బేస్డ్ లాంగ్వేజ్. So Python is a defaultly float type language and symbol based language. Next, so heading వచ్చి మీకు నెంబర్స్. సో నెంబర్స్ లో ఫస్ట్ ఏంది ఇంట్. సో నెంబర్స్ లో ఫస్ట్ ఏంది ఇంట్. సో ఇంటీజర్స్ లో, ఇంటీజర్ అంటే ఏంది మీకు 10, 20 వాటిని ఇంటీజర్స్ అంటారు. -1, -2, -3 అని కూడా ఇంటీజర్ అంటారు. 0 అంటే ఇంటీజర్ అంటారు అనమాట. నెగిటివ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ, 0 వీటన్నిటిని ఇంటీజర్స్ అంటారు. ఓకే, సో అవి మీరు సో డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చి x = 10. సో 10 షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ కొడితే ఏమవుతుంది, మీకు ఎగ్జిక్యూషన్ అవుతుంది. x కొట్టి షిఫ్ట్ ఎంటర్ కొడితే అవుట్పుట్ వస్తుంది. మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ, పైథాన్ లాంగ్వేజ్ కాకుండా మీకు సి కానీ, C++ కానీ, జావా కానీ, సో మీ వాటన్నిటికీ ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి సికి వచ్చేళ్ళకి ప్రింట్ ఆఫ్, స్కాన్ ఆఫ్ అంటారు. C++కి వచ్చేళ్ళకేమో cout, cin అంటారు అవుట్పుట్కి. అదే జావాకి అయితే system.out.println అని రాస్తారు. అలాగే పైథాన్కు ఏంటంటే ప్రింట్ వాడతారు. ఇది ఆప్షనల్ మాత్రమే, ఎందుకంటే మీరు డైరెక్ట్గా వేరియబుల్ నేమ్తో కాల్ చేస్తేనే అవుట్పుట్ వస్తుంది మనకు. సో ప్రింట్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా వేరియబుల్తో అయినా కాల్ చేయొచ్చు, మీరు గుర్తుపెట్టుకోండి. సో మోస్ట్లీ అందరూ ఏం చేస్తారంటే, సో ప్రింట్ స్టేట్మెంట్ అనేది తక్కువ వాడతారు, డైరెక్ట్ వేరియబుల్లే కాల్ చేస్తారు. సో ప్రింట్ ఎందుకు వాడాలి అంటే, యాక్చువల్గా ప్రింట్ ఎప్పుడు ఎందుకు వాడాలంటే, మనం ఏమన్నా ఎక్స్ గురించి ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే ప్రింట్ వాడతారు. లైక్ ఎలాగంటే ఇలాగ. సో దిస్ ఈజ్ Python
సారీ, దిస్ ఈస్ ఎక్స్ వాల్యూ. ఇలాగా రాస్తారు. బట్ ఆ ఎక్స్ గురించి ఏమైనా చెప్పాలన్నప్పుడు మాత్రమే ప్రింట్లో రాస్తారు, లేదనుకుంటే డైరెక్ట్గా వేరియబుల్తో కాల్ చేస్తారు. ఎక్స్ ఈక్వల్ టు 10, ఎక్స్ అనగానే అవుట్పుట్ వచ్చేస్తుంది, అంతతో అయిపోయింది. ప్రింట్ ఎందుకు వాడతారు అంటే ప్రాంప్టింగ్ అనమాట. ఆ ఎక్స్ గురించి ఏమైనా చెప్పాలన్నప్పుడు ప్రింట్ వాడుకోవచ్చు, ఏమన్నా నీడ్ ఉంటేనే మీకు అవసరం అయితేనే వాడుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు మీకు. ఓకేనా, రాయాల్సిన అవసరం లేదు. అదే మీరు జూపిటర్ నోట్బుక్ కాకుండా విజువల్ స్టూడియో కానీ పైచామ్ కానీ ఇంకా వేరే ఐడీస్ కానీ వాడితే కంపల్సరీగా ప్రింటే రాయాలి, ఎక్స్ రాయకూడదు. అది డిఫరెన్స్ అనమాట, స్మాల్. సో వేరే ఐడి కానీ వాడితే ప్రింట్ అనే రాయాలి. అదే మీరు జూపిటర్ అనకుండా జూపిటర్ నోట్బుక్ వాడితే ప్రింట్ రాయక్కర్లేదు, డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ రాస్తే చాలు. సో ఇప్పుడు నేనేం రాసాను, ఎక్స్ ఈక్వల్ 10 అని రాశాను. ఆ 10 వచ్చి ఎక్స్లో స్టోర్ అయింది. సో నాకు ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను కాబట్టి నాకు 10 అనేది ఇంటీజర్. సో ఆ 10 అనే వాల్యూ ఎక్స్లో స్టోర్ అయింది. నేను ఎక్స్ని ఇంటీజర్ అన్నాను. నేను డెవలపర్ని, నేను ప్రోగ్రామర్ని, నాకు తెలుసు. కానీ ఏం తెలియని వాడికి తెలియదు కదా, నేను ఇంట్ ఎలా అవుతుంది అంటారు కదా. సో ప్రూఫ్ అడుగుతారు. అందుకని ఏం చేస్తారంటే పైథాన్ మనకేంటంటే ప్రింట్ ఎలాగో ఒక టైప్ అని ఒక మెథడ్ తీసుకొచ్చింది అన్నమాట, టైప్. సో టైప్లో మీరు ఎక్స్ అని టైప్ చేస్తారు, షిఫ్ట్ ఎంటర్, అది చెప్తుంది అనమాట ఎక్స్లో స్టోర్ అయిన వాల్యూ 10 అనేది ఇంటీజర్ అని చెప్తుంది మనకు. సో అందుకు టైప్ యూజ్ చేస్తాం. అప్పుడు మనం ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ మళ్ళీ రాసిన చూడండి. సో 10 ఈక్వల్ టు 45, సారీ ఏ ఈక్వల్ టు 45. ఓకే, డైరెక్ట్గా మీకు అవుట్పుట్ కావాలంటే ఏ అని టైప్ చేయొచ్చు, అవుట్పుట్ వచ్చేస్తుంది. అదే మీరు డైరెక్ట్గా టైప్ అని యూజ్ చేయొచ్చు, ప్రింట్ అవసరం లేకుండా. ఎవరన్నా అడిగితే ఇలాగ రాసేయచ్చు ఇంటీజర్. సో ఇలా రాసేయచ్చు మనం. అంటే మనకేమైంది, అప్పుడు టైప్ ఆఫ్ ఏ అంటే ఏ ఇంటీజర్ అని చెప్పాము, అది ఎవరికైనా అర్థమవుతుంది అనమాట. సో అలాగా మనము ఇంటీజర్ డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఇంటీజర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంది ఫ్లోట్. సో అదే ఏ ఈక్వల్ టు, ఓకే, అదే ఏ ఈక్వల్ టు 34.78 అని రాశాను, షిఫ్ట్ ఎంటర్ అన్నాను. సో ఏ అంటే అవుట్పుట్ వచ్చింది, టైప్ అనేది యూస్ చేసుకొని ఏ అన్నాను, షిఫ్ట్ ఎంటర్, ఫ్లోట్. ఎందుకు, పాయింట్ వచ్చింది కాబట్టి ఫ్లోట్. ఇక్కడ పాయింట్ లేదు, ఏ ఈక్వల్ టు 10 ఉంది కాబట్టి 45 ఉంది కాబట్టి సో ఇంటీజర్ అన్నమాట. సో అది నెగిటివ్ నెంబర్ కూడా అయ్యి ఉండొచ్చు, -10.5 రాయొచ్చు. ఓకేనా, అలాగా మీకు నెగిటివ్ వాల్యూ రాయొచ్చు, పాజిటివ్ వాల్యూస్ రాయొచ్చు, జీరోస్. జీరో అంటే ఇంటీజర్ కిందకే వస్తుంది. ఓకే, సో ఇలా మనం డిక్లేర్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఇంట్ అయిపోయింది, ఫ్లోట్ అయిపోయింది. మూడోది ఏంది, కాంప్లెక్స్. ఇది ఏమైనా ఎక్కడైనా యూజ్ చేస్తారంటే చాలా తక్కువ యూజ్ చేస్తారండి. మీకు జస్ట్ సింటాక్స్ గా ఎలా రాస్తాం తెలిస్తే సరిపోతుంది. Z ఈక్వల్ టు 4J, దీన్ని కాంప్లెక్స్ అంటారు. సో దీన్ని కాంప్లెక్స్ అంటారు. మీరు ఇక్కడ హ్యాష్ రాశాను కదా నేను, అది ఎందుకంటే కామెంట్ అన్నమాట. మనం ఏమైనా నోట్స్ రాసుకోవాలన్నా లేకపోతే ఏమైనా రాసుకోవాలన్నా ఆ హ్యాష్ సింబల్ యూజ్ చేసుకోవచ్చు మీరు. సో మీకు కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పాయి కదా. సో కాంప్లెక్స్ నెంబర్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే
సో లెటర్ అనేది జే గాని యూజ్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, గుర్తుపెట్టుకోండి. సో కాంప్లెక్స్ నెంబర్ హ్యావ్ ఏ 2 పార్ట్స్ ఉన్నాయి అక్కడ, 34 ప్లస్ 4j అని. సో 34 ఏమంటారంటే రియల్ అంటారు. మీకు ఏమైనా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది అనుకో, వదిలేయండి, ఇది ఎక్కడ మనం వాడము. అండ్ ఇమాజినరీ. సో కాంప్లెక్స్ హ్యావ్ ఏ రియల్ అండ్ ఇమాజినరీ, రెండు కలిపితేనే కాంప్లెక్స్ అంటారు. అదే మనకి మ్యాథమెటిక్స్ లో అయితే జే బదులు అయి ఉంటది అంతే. ఈ నెంబర్ తీసుకు మనం ఎక్కడ ఎలా యూజ్ చేయలేం కాబట్టి ఎక్కడ యూజ్ చేయరు, కాబట్టి ఉంది కాబట్టి చదువుకుంటున్నాం అంటే. అది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకి హెల్త్ కేర్ ప్రాజెక్టులు ఉంటాయి, అక్కడ యూజ్ అవుతుంది. ఇది మామూలుగా రేర్ సిచ్యువేషన్ యూజ్ అవుతుంది, అందుకొని తప్ప ఇంకెక్కడ ఉండదు. సో అది కాంప్లెక్స్ నెంబర్ అంటే. కొంతమంది ఏం చేస్తారంటే నాకు ఓన్లీ రియల్ పార్ట్ మాత్రమే కావాలి అడుగుతారు. రియల్ పార్ట్ అంటే ఇది, జే ఉంటే ఇమాజినరీ అనమాట అంతే. అప్పుడు ఎలా రాస్తామంటే జెడ్ డాట్ రియల్ అంటే రియల్ నెంబర్ ఎంత 34 వస్తుంది. జెడ్ డాట్ సో ఇమాజినరీ పాయింట్ లో ఉంటుంది, సారీ జే ముందు ఉండే వాల్యూ వస్తుంది. సో ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అర్థమైందా? ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇద్దరికి? నీకు రెడీ? ఓకే. సో ఇది కామన్ గా అన్నమాట. సో ఇది నెంబర్స్ లో మనకి ఇంటూ ఫ్లోట్ కాంప్లెక్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రెండోది వచ్చి స్ట్రింగ్. సో స్ట్రింగ్ కాడ నుంచి మనకేంటంటే సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్ ఆర్ త్రిబుల్ కోట్. ఏంటివి అంటే సింబల్స్. మీరు ఎక్కడ స్ట్రింగ్ అని రాయరు, ఆ సింబల్స్ వాడతారు. సింగిల్ కోట్, డబుల్ కోట్, త్రిబుల్ కోట్, ఆ సింబల్ బట్టి అది స్ట్రింగ్ అని చెప్తారు. సో అందుకని మనకేంటంటే పైథాన్ అనేది సో సింబల్ బేస్డ్ లాంగ్వేజ్ అన్నమాట. ఓకే, సింబల్ బేస్డ్ లాంగ్వేజ్. ఎందుకంటే సింబల్ యూజ్ చేస్తాం, ఎక్కడ మనం స్ట్రింగ్ అని రాయం. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో స్ట్రింగ్ కాడ నుంచి మనం ఎలా చదువుకోవాలి అంటే ఫస్ట్ పార్ట్ వచ్చి వేస్ ఆఫ్ క్రియేషన్.
రెండోదేమో యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్. సో మూడోదేమో మెథడ్స్. అంటే ఆ మూడు నేర్చుకుంటే స్ట్రింగ్ కంప్లీట్ అయినట్టు. సో అందుకని మీరు ప్రతి ఒక్క దానికి నెక్స్ట్ ఏముంది మీకు టపిల్ కూడా అంతే. సో వేస్ ఆఫ్ క్రియేషన్, యాక్సింగ్ ద ఎలిమెంట్స్, మెథడ్స్ ఆఫ్ టపిల్. సో ఇలా నేర్చుకుంటేనే మీకు ఏమవుతుందంటే ఒకటి కంప్లీట్ అయినట్టు. సో నెంబర్స్కి అయితే వేస్ ఆఫ్ క్రియేషన్, యాక్సింగ్ ద ఎలిమెంట్స్, మెథడ్స్ ఉండవు కాబట్టి సో మనం అది రాయలేము. నేను ఒక స్ట్రింగ్లో వచ్చి ఫస్ట్ వచ్చి సింబల్, సింగిల్ కోట్, డబుల్ కోట్, ట్రిపుల్ కోట్ ఏదైనా ఒకటే యూజ్ చేస్తాం. మోస్ట్ ప్రాబ్లీ అందరు వచ్చి మనకి డబుల్ కోట్స్ యూజ్ చేస్తారు. సో రెండు వచ్చాక మీకు ఆ మూడు నేర్చుకోవాలి: వేస్ ఆఫ్ క్రియేషన్, యాక్సింగ్ ద ఎలిమెంట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ స్ట్రింగ్. సో ఇక్కడ నుంచి నాతో పాటు రాసుకునేంత రాసుకోండి, లేకపోతే నేను చెప్తుంటే సో టైప్ అయినా చేసుకోండి, లేకపోతే నేను చెప్పినప్పుడు అది నోట్ అయినా చేసుకోండి. సో ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకా హెడింగ్ పెడుతున్నా స్ట్రింగ్. S1 అనే రాయాల్సిన అవసరం లేదండి, అక్కడ మన పేరు కూడా రాసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ వేరియబుల్, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వేరియబుల్. S1, S2, S3, S5, లేకపోతే స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2, స్ట్రింగ్ 3 ఏదైనా మీ ఇష్టం వచ్చి పేరు రాసుకోవచ్చు. ఓకే. సో నేను చేశాను సింగిల్ కోట్ యూజ్ చేశాను, హాయ్ అని రాశాను. సో S1 అన్నాను, అవుట్పుట్ వచ్చింది. S2 ఈక్వల్ టు డబుల్ కోట్స్ యూజ్ చేశాను, సో పైథాన్ రాశాను. S3 ఈక్వల్ టు క్లాస్ అని రాశాను, ట్రిపుల్ కోట్ యూజ్ చేశాను, S3 రాశాను.
బ్రేక్ అవుతుంది సార్ వాయిస్. క్లియర్‌గా ఇప్పుడు వాయిస్ క్లియరా? ఎస్ సార్. వినపట్లేదా మీకు వాయిస్? ఓకే, క్లియరా? ఓకే. సో ఎక్కడైతే ఎస్ కనపడిందో అక్కడ మనం ఏం చేయాలంటే రఫీ అనే ప్లేస్లో రీప్లేస్ చేసామన్నమాట. సో స్ట్రింగ్ ఏంది? ఇమ్యూటబుల్. ఒక్కసారి డిక్లేర్ చేస్తే చేంజ్ అవ్వదు. ఈ మెథడ్స్ ఎందుకు వచ్చాయంటే దాని బిహేవియర్ చేంజ్ చేసుకోవడానికి అంతే. మీరు ఒరిజినల్గా ఇక్కడ S1 టైప్ చేశారనుకో, ఫస్ట్ మీరు ఎలా డిక్లేర్ చేస్తారో అలాగే ఉంటుంది. చూడండి, ఫస్ట్ పైథాన్ క్లాస్ గోయింగ్ ఆన్, మీరు ఎలా గోయింగ్ క్యాపిటల్, ఓ క్యాపిటల్, సో ఎన్ స్మాల్, ఒరిజినల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మెథడ్స్ ఏంటంటే మనకు కావాల్సిన విధంగా మనం డిస్ప్లే చేసుకోవడానికి అవుట్పుట్ యూజ్ చేస్తాం మెథడ్. సో ఎందుకు అంటే స్ట్రింగ్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్.
Yes, sir. Yes, sir. మెయిన్ గుర్తుపెట్టుకోండి. సో స్ట్రింగ్ ఒరిజినల్ గా మనకి ఏంటంటే సో నో చేంజ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే దాని బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకుంటే మిమ్మల్ని స్ట్రింగ్ లో ఒకటే క్వశ్చన్ అవుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ అదేంటంటే ఒకటి ఇండెక్స్ వర్సెస్ ఫైండ్ మెథడ్. ఫైండ్ మెథడ్ డిఫరెన్స్ అడుగుతారు. ఇక్కడ రాస్తున్నాను ఇండెక్స్ వర్సెస్ ఫైండ్. రెండు మెథడ్స్. ఫస్ట్ s1 డాట్ ఇండెక్స్ ఇక్కడ నేను రాస్తున్నాను. ఇండెక్స్ ఎందుకుంటే మీరు ఫలానా క్యారెక్టర్ ఇచ్చి అది ఏ పొజిషన్లో ఉందో చెప్పడానికి యూజ్ చేస్తారు ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ p ఇచ్చాను. ఎక్కడ ఉంది? స్టార్టింగ్ పొజిషన్లో ఉంది. సో పైథాన్ అనేది ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ నథింగ్ అంటే 0 అవుట్పుట్ 0 వస్తుంది. సేమ్ మళ్ళీ అలాగే మీ ఇష్టం వచ్చేటట్టు తెచ్చుకోవచ్చండి. సి ఇచ్చాను. సో సి ఎక్కడ ఉందో అక్కడ మనకి ఆ ఇండెక్స్ ఇస్తుంది. సి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. స్టార్టింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? 0 నుంచి వస్తుంది. 0 అంటే p, 1 అంటే y ఇలా. అప్పుడు 7th పొజిషన్లో మనకి సో సి ఉందని మనకు అవుట్పుట్ వచ్చింది. యాక్చువల్గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 8th పొజిషన్ అది. మనకు కౌంట్ మాత్రం 0 నుంచి కౌంట్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవద్దు, కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది ఒకటి వచ్చిందని. 7th is 8th పొజిషన్. ఎందుకు పొజిషన్ అంటే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. రాశాను. మనం రాసిన సెంటెన్స్ లో పైథాన్ క్లాస్ బుకింగ్ అని ఇక్కడ జరగలేదు. అంటే మనం ఇచ్చిన లెటర్ దాన్ని సబ్స్ట్రింగ్ అనుకుంటుంది. అవుట్పుట్ వస్తుందంటే సబ్స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అంటే ఎర్రర్ మెసేజ్. ఎందుకంటే అది జెండర్ లేదు కదా. సో అందుకని నాట్ ఫౌండ్ అని చెప్పింది మనకి. నెక్స్ట్ ఫైండ్ అండి. ఫైండ్ ఇండెక్స్ రెండు ఒకటే. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు ఇండెక్స్ బదులు ఫైండ్ రాస్తారనుకో సేమ్ ఎక్కడ ఉంది? స్టార్టింగ్ లో ఉంది. ఫైండ్ యూజ్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ సేమ్ వస్తుంది. స్టార్టింగ్ అంటే 0 పొజిషన్ ఉంది. సో డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే మనకి వాల్యూ లేనప్పుడే డిఫరెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ p తీసి మళ్ళీ z రాస్తాను. సో ఇక్కడ ఏం చేస్తాను? ఇండెక్స్ తీసేసి ఫైండ్ రాస్తాను. ఇది ఒకటి ఇంటర్వ్యూ. సో -1 వస్తుంది. సో మనం ఏం చెప్పాలంటే ఫైండ్ మెథడ్ అండ్ ఇండెక్స్ మెథడ్ both are same. The character available index and find method both are same. If character is available, return the position of the character. Return position of the character. మీరు ఏ పొజిషన్ అయితే ఉందో అది మనకి రిటర్న్ వస్తుంది. సపోజ్ p వస్తే 0 పొజిషన్, లేకపోతే c వస్తే 7th పొజిషన్, అలా
ఇండెక్స్ మెథడ్ రిటర్న్ otherwise index method return the error message. ఇప్పుడు లేనప్పుడు వాల్యూ లేకపోతే మనకి ఎర్రర్ మెసేజ్ రిటర్న్ అవుతుంది. అండ్ ఫైండ్ మెథడ్ ఆల్సో రిటర్న్ ద -1 నథింగ్ బట్ వాల్యూ. ఫైండ్ మెథడ్ ఆల్సో రిటర్న్ -1. సో అదొకటే మీకు ఇంట్రడక్షన్ దీంట్లో స్ట్రింగ్ మొత్తంలో సింపుల్ అన్నమాట. ఫైండ్ అండ్ ఇండెక్స్. సో కరెక్ట్ ఇస్ వైపు రిటర్న్ ద ఇండెక్స్ మెసేజ్ ఇండెక్స్ మెథడ్ whereas find method is return -4. సింపుల్. అది మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు ఏమవుతుందంటే మీకు అలవాటు అయిపోతుంది అంతే. అర్థమైందా?